ఆ షీట్ ఓపెన్ చేయండి. పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీటెడా? పార్ట్ 1 కంప్లీటెడా? 1 కంప్లీటెడా? చూడండి నెంబర్. పార్ట్ 2 స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఓకే, స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. SPRO IMG వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, asset classes, specify account determination. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వన్ మోర్ లెటర్, ఇంకోటి ఏదో ఇచ్చారు కదా, మీరు రెగ్యులర్ ఇస్తున్నారు కదా, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్కి ఏమి ఇచ్చారు అది ఇవ్వండి. P&M, P అంటే ప్లాన్, అక్కడే ఇవ్వండి అక్కడే. దాని తర్వాత P అండ్ సింబల్ M. P&M అంటే ప్లాంట్ అండ్ మిషనరీ అని అర్థం. సో అకౌంట్ డిటర్మైజేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? దీన్ని బేస్ గా చేసుకుని మనం GL అకౌంట్స్ ని అసైన్ చేస్తాం. ఆటోమేటిక్ ఎంట్రీస్ అనే పోస్ట్ అవుతాయి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఎంటర్ సేవ్. నోట్ చేయండి, ఏం చేశారో, ఏం టైప్ చేశారో నోట్ చేసుకోండి. ఎక్సెల్ షీట్ లో నోట్ చేసుకోండి. P అంటే ప్లాంట్, M అంటే మిషనరీ. సో ఎందుకు ఉపయోగపడుతుంది? దీన్ని బేస్ గా చేసుకుని మనం అకౌంట్ డిటర్మైజేషన్ చేస్తాం. అకౌంట్ డిటర్మైజేషన్ చేస్తాం మనం. నెక్స్ట్ క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అసెట్ క్రియేట్ చేస్తున్నారు. అసెట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అట్లా. అంటే ఫీల్డ్ స్టేటస్ లేఅవుట్ ఉంది కదా, ఫీల్డ్ స్టేటస్ ఉంది కదా, సేమ్ టు సేమ్ ఒక అసెట్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు, అసెట్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో which field is required, which field is mandatory, which field is surplus, which field is optional అనేది ఇక్కడ దీన్ని బేస్ గా చేసుకుని క్రియేట్ చేస్తాం. క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అసెట్ క్లాసెస్ లో ఉంటుంది చూడండి. క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళి 2000 ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ 2000 సెలెక్ట్ చేయండి, పైన ఉంది. కాపీ యాజ్, కాపీ చేయండి. 2000 రిమూవ్ చేసేయండి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. PM, P అంటే ప్లాంట్, M అంటే మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ జనరల్ తీసేసి ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ మీ కంపెనీ కోడ్.
ప్లాంట్ అండ్ మిషనరీ, ఎంటర్ సేవ్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ క్రియేట్ చేసాం. నోట్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ చేశారా? నెక్స్ట్ డిఫైన్ నంబర్ రేంజ్. సో నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. డిఫైన్ నంబర్ రేంజ్. అసెట్స్ కి నంబర్ క్రియేట్ అవుతుంది. అసెట్స్ క్రియేట్ చేస్తాం, వాటికి నంబర్స్ వస్తాయి. ఎలా వస్తాయి? డిఫైన్ నంబర్ రేంజ్. వెళ్ళండి AS08. సేమ్ పాత్ లోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళిపోండి. మళ్ళీ టీ కూడా ఎందుకు కొడుతున్నారు? పాత్ ఉంది కదా ఆల్రెడీ మన దగ్గర. అది టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, బట్ మీకు పాత్ అలవాటు అవుతుంది. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ 01 100 to 10,000, లేదంటే 1 to 1000 ఎట్లనే వచ్చు, మీ ఇష్టం. మనం 100 తీసుకుంటాం, లేదంటే 1 to 1000 అలా కూడా తీసుకోవచ్చు. సరే 100 to 1000 ఉంచండి. ఎంటర్ సేవ్. ఓకే, నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ అసెట్ క్లాసెస్. డిఫైన్ అసెట్ క్లాసెస్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్ ఇన్వెంటరీకి వెళ్ళండి. అసెట్ క్లాసెస్. అసెట్ క్లాసెస్ అంటే ఏంటి? మీకు లాస్ట్ క్లాస్ లో నేను మీకు నోట్స్ ఇచ్చాను, అది మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. వాట్ ఈజ్ మీన్ బై అసెట్ క్లాసెస్. అసెట్ క్లాసెస్ అంటే మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వండి. PM ప్లాంట్ అండ్ మిషనరీ, హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ డిస్క్రిప్షన్. లాంగ్ టెక్స్ట్ కూడా అంతే. సో అకౌంట్ డిటర్మైజేషన్ ఏమి ఇచ్చాము? అకౌంట్ డిటర్మైజేషన్ మీ కంపెనీ కోడ్ తర్వాత కూడా ఏదో ఇచ్చారు మీరు చూడండి. ASIDPM ఇవ్వండి. ASIDPM. నెక్స్ట్ స్క్రీన్ లేఅవుట్. ఏం క్రియేట్ చేసాము? స్క్రీన్ లేఅవుట్స్ అనేవి మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్, PM ప్లాంట్ అండ్ మిషనరీ. నెక్స్ట్ క్రింద ఓకే, లాస్ట్ లో ఇంక్లూడింగ్ అసెట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తారా? పైన నంబర్ రేంజ్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, మీ కంపెనీ కూడా కనిపిస్తుంది. సార్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. డ్రాప్ డౌన్ చేయండి, మీ కంపెనీ కూడా ఉందా లేదా అక్కడ? ఉంది కదా 01. ఇది మనం ఇచ్చే నంబర్ రేంజ్. ఓకే, ఇది ఇలా కనిపించాలి. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. అసెట్ క్లాసెస్, ఇది ప్లాంట్ అండ్ అసెట్ క్లాసెస్ అండర్ లో మన అసెట్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా?
జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. వెండర్ గ్రూప్ అండర్లో వెండర్స్ క్రియేట్ చేస్తాం. అసెట్ క్లాసెస్ అండర్లో అసెట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. కంప్లీట్ చేసేసాం. పార్ట్ 2 కంప్లీటెడ్. నెక్స్ట్ ఉంది పార్ట్ 3. డౌన్కి వెళ్ళండి. పార్ట్ 3లో చూడండి, ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్స్. ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్స్, అకౌంట్ accumulated depreciation. Plant and machinery GL account accumulated depreciation comes under assets. Sale of asset comes under income. Profit on sale, profit on asset sale income. Asset sale చేస్తే ఏమవుతుంది? ఇన్కమ్ అవుతుంది. అసెట్ పైన ప్రాఫిట్ వస్తే ఇన్కమ్ అవుతుంది. లాస్ ఆన్ అసెట్ సేల్. అసెట్ సేల్ చేశారు, లాస్ వచ్చింది, ఎక్స్పెన్సెస్ గ్రూప్ కిందకు వస్తుంది. స్క్రాపింగ్ అమ్మేశారు, అదైనా ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు. డిప్రిసియేషన్ రన్ చేస్తారు, ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు. ఇవన్నీ 7 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఓకే, వెళ్ళండి. FS00 FS00కి వెళ్ళారు. నేను మీకు చాట్ బాక్స్ లో కొన్ని అకౌంటింగ్ ఎంట్రీస్ ఫార్వర్డ్ చేస్తున్నాను, మీరు ఇవి చదవండి. తర్వాత చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, తర్వాత చదవండి. ఇప్పుడు తర్వాత ఫస్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ కరెంట్ అసెట్స్ తో తీసుకోండి. సార్ అవి ప్లాంట్ అండ్ మిషనరీ అవన్నీ కొంచెం ఫిక్స్డ్ అసెట్స్ కిందకి వస్తాయి కదా సార్? ఫిక్స్డ్ అసెట్స్ అయినా తీసుకోవచ్చు. ఉంటే ఉందా మన దగ్గర గ్రూప్ ఉందా? ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. కరెక్ట్ మీరు చెప్పింది, మన దగ్గర గ్రూప్ లేదనుకుంటున్నాను, అందువల్ల నేను కరెంట్ అసెట్స్ తీసుకోమన్నాను. ఫిక్స్డ్ అసెట్స్ అయినా తీసుకోవచ్చు. ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ లేదనుకుంటున్నాం, మనం రెగ్యులర్ గా అది కరెంట్ అసెట్స్ తీసుకుంటున్నాము. అది ఉందా? ఉంటే తీసుకోండి. తీసుకోండి. ఫిక్స్డ్ అసెట్స్ కరెక్ట్. కరెంట్ అసెట్స్ అనేది మన దగ్గర గ్రూప్ లేదనుకున్నాను, అందువల్ల నేను కరెంట్ అసెట్స్ తీసుకోమన్నాను. కరెంట్ అసెట్స్ తీసుకున్నా కూడా మనకి స్టేట్మెంట్ కరెక్టే వస్తుంది. బట్ కాకపోతే ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ అనమాట. వెళ్ళండి. కరెంట్ అసెట్స్ తీసుకుంటారా, ఫిక్స్డ్ అసెట్స్ తీసుకుంటారా, మీ ఇష్టం. బట్ ఫిక్స్డ్ అసెట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిక్స్డ్ అసెట్స్ comes under balance sheet, plant and machinery, plant and machinery, plant and machinery. చూడండి, ఏమేమి కంట్రోల్ డేటాలో మనం వెళ్ళండి. కంట్రోల్ డేటాలో ఏమి ఇవ్వాలి? కంట్రోల్ డేటా చూడండి, ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి రికన్సిలేషన్ తీసుకోవాలని చెప్పానా? డ్రాప్ డౌన్ చేయండి. ఇది రికన్సిలేషన్ అకౌంట్. యాక్చువల్ రికన్సిలేషన్ ఇవ్వండి. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ, వెయిట్ షార్ట్ కీ వచ్చేసి 018 తీసుకోండి. 018
018 అంటే మీనింగ్ చూడండి, ఎసెట్ నంబర్. ఓకేనా? అసెట్ నంబర్, అసెట్ నంబర్ తీసుకోవాలి. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. సేవ్. నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. కరెంట్ అసెట్స్ తీసుకోండి. లాంగ్ టెక్స్ట్ కూడా అంతే. కంట్రోల్ డేటా, వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో, నా వాయిస్ వినిపిస్తుందా? రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067, సేవ్. ఓకే, మీరు ఈసీసీ సర్వర్లో ఒకసారి చేయండి అసెట్ అకౌంటింగ్. నెక్స్ట్ టైం నుండి S4 హనాలో చెప్పిన విధంగా అదే ఫాలో అవ్వండి. ఎందువల్ల అంటే ఈసీసీలో నేను 1 వేలో చెప్పాను, అక్కడ S4 హనాలో 3 to 4 టైమ్స్ డిఫరెంట్ గా చెప్పాను. అది మీరు ఒక 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు యూస్ఫుల్ అయ్యే విధంగా చెప్పాను అక్కడ S4 హనా సర్వర్ లో. ఈసీసీ ఒకసారి చేయండి, ప్రాక్టీస్ చేసి వదిలేయండి. ఎస్ ఆర్ నో? వినిపిస్తుందా లేదా? సార్ ఇప్పుడు వినిపిస్తుంది సార్, ఇందాక మీ వాయిస్ బ్రేక్ అయింది సార్, వినిపించలేదు. చూడండి, ఈసీసీ సర్వర్ లో నేను చెప్పాను మీకు. ఇప్పుడు ఈసీసీ సర్వర్ లో చెప్తున్నాను కదా, S4 హనా అసెట్ అకౌంటింగ్ ఒకసారి మాత్రమే చేయండి ఈ ప్రాసెస్. సెకండ్ టైం నుండి S4 హనాలో చెప్పాను, S4 హనా వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. అక్కడ చెప్పిన విధంగా అది ఫైనల్ గా ఫాలో అవి చేయండి. అవి చేస్తే ఏమవుతుంది, మీకు ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నా 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు ఎలా ఉంటుందనేది తెలుస్తుంది మీకు. అంటే ఒక 15 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా సర్వే అవ్వచ్చు, ఆ విధంగా చెప్పాను అక్కడ. ఓకేనా? ఎస్ సార్ నో? మాట్లాడరు ఎవరు? ఓకే సార్. ఈసీసీలో ఒకసారి చెయ్యండి. సెకండ్ టైం నుంచి S4 హనాలో చాలా డెప్త్ గా వెళ్ళాను. అంటే ఏంటి, అది మాక్సిమం ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, అట్లా ఉంటుంది అది.
అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ లో చెప్పాను. అలాగే చాలా పాయింట్స్ యాడ్ చేశాను ఇంకా, అది మీకు ఫైనల్ అన్నమాట. అది ఇది ఇప్పుడు చెప్పేది కూడా సరిపోతుంది, ఇది ఎనఫ్. బట్ చాలా అడ్వాన్స్డ్ గా వెళ్ళాలి. ఇప్పుడు చెప్పేది ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. S4 హనాలో చెప్పింది ఎలా ఉంటుంది, 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అట్లా అవి ప్రిపేర్ చేశాను. కాబట్టి ఈసీసీలో ఒకసారి చేయండి. కంట్రోలింగ్ కూడా అంతే, ఈసీసీలో ఒకసారి. సెకండ్ టైం నుండి S4 హనాలో నేర్చుకుంటారు కాబట్టి S4 హనాలో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫైనల్ గా అది చేయండి. ఇది ఒకసారి, లేదంటే 2 times, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. క్లియర్ కదా? అక్కడ ఎసెట్ క్లాసెస్ అవ్వచ్చు, డిఫరెంట్ వేస్ లో డిఫరెంట్ డైమెన్షన్స్ లో చెప్పాను. ఒక 15 years 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు అది యూజ్ అవుతుంది. అది ఫైనల్ అన్నమాట. బట్ ఇది కూడా సరిపోతుంది. ఇంతకన్నా బాగా వెళ్ళాలి, ఇంకా అడ్వాన్స్డ్ గా కావాలంటే మీకు అక్కడ ప్రతి పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి, బుక్ డిప్రిసియేషన్ అంటే ఏంటి, ఎస్ఎల్ఎం అంటే ఏంటి, డబ్ల్యూడివి మెథడ్ అంటే ఏంటి, అవన్నీ చెప్పాను. చాలా డెప్త్ గా మీకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 2 చేసాం. నెక్స్ట్ ఏముంది ఇంకా జిఎల్ అకౌంట్స్. సేల్ ఆఫ్ ఎసెట్ ఇన్కమ్ గ్రూప్ తీసుకోండి. ఇన్కమ్ గ్రూప్, అదర్ ఇన్కమ్ గ్రూప్, సేల్ ఆఫ్ ఎసెట్. నాకు నెట్వర్క్ బాగా స్లో ఉంది, నా వాయిస్ మీకు వినిపించకపోతే చెప్పండి. సేల్ ఆఫ్ ఎసెట్, comes under profit and loss account. Sale of asset, సేల్ ఆఫ్ ఎసెట్. లాంగ్ టెక్స్ట్ కూడా సేల్ ఆఫ్ ఎసెట్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 018. ఇక్కడ రికన్సిలేషన్ అవసరం ఉండదు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G052 డ్రాప్ డౌన్ చేయండి. G052 ఎందుకు తీసుకుంటున్నాము, డ్రాప్ డౌన్ చేయండి, చూడండి. అకౌంట్ ఫర్ అసెట్ రిటైర్మెంట్. సేల్ ఆఫ్ అసెట్ అంటే మీనింగ్ ఏంటి, అసెట్ ని సేల్ చేసేస్తున్నాం. సేల్ ఆఫ్ అసెట్. రిటైర్మెంట్, సేల్ అంటే రిటైర్మెంట్ అనమాట, ఇంకా అసెట్ వాల్యూ ఉండదు. సేవ్ చేయండి. G001 కూడా తీసుకోవచ్చు, బట్ యాక్చువల్లీ ఏం తీసుకోవాలి, ఇవి తీసుకుంటే రిలేటెడ్ గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. సేవ్ చేయండి. ప్రాఫిట్, అసెట్ సేల్ చేశారు, ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ జిఎల్ అకౌంట్. ప్రాఫిట్ ఆన్ సేల్ అసెట్ అకౌంట్. క్రింద ఇవ్వండి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 018. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G052. సేవ్. ఓకే, నెక్స్ట్ జిఎల్ అకౌంట్. నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, స్క్రాపింగ్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, డిప్రిసియేషన్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఎక్స్పెన్సివ్ గ్రూప్ తీసుకోండి.
Profit and loss account, loss on sale of asset. Loss on sale of control data, line item display, line item display, short key 018, asset number, create bank interest G001 and save. G001 తీసుకోవచ్చు ఇక్కడ వీటికి ఏం కాదు. సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ స్క్రాపింగ్ ఆన్ మిషనరీనా. Scrapping on machinery GL account. Control data. Line item display, short key 018, create bank interest G001 and save. Next one, depreciation on machinery account. Control data, line item display, create bank interest G001 and save. Okay, completed. మనం GL accounts ని క్రియేట్ చేసాం. 7 types of GL accounts ని క్రియేట్ చేసాం. సో తర్వాత ఏం చేయాలి? అసైన్ చేయాలి. GL అకౌంట్స్ అన్నిటినీ కూడా అసైన్ చేయాలి. ఇలా అసైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది? అసైన్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ అవుతాయి. డిప్రిసియేషన్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అకౌంట్ డిటర్మైజేషన్ ఆటోమేటిక్ గా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా? పాత్ ద్వారా వెళ్తారా? టీ కూడా అవ్వచ్చు, మీ ఇష్టం. Asset account, financial accounting new, asset accounting, integrated with general ledger accounting, assign GL accounts. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కంటిన్యూ. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కింద మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది చూడండి. ఓకేనా? సెలెక్ట్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ సెలెక్ట్ చేసుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని సెలెక్ట్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని సెలెక్ట్ చేశారు. లెఫ్ట్ సైడ్ అకౌంట్ డిటర్మైజేషన్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ అకౌంట్ డిటర్మైజేషన్ ఏమి ఇచ్చారు? 4 letters P&M ఇచ్చారు చూడండి. ఫస్ట్ పైన ఉంది అది మీ అకౌంట్ డిటర్మైజేషన్. ASI అది
సో మీ అకౌంట్ డిటర్మైజేషన్ ఇది. మీ అకౌంట్ డిటర్మైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్లో బ్యాలెన్స్ షీట్ కిందకు వచ్చే జిఎల్ అకౌంట్స్, ఓకే, కొన్ని అసైన్ చేయాలి. యాక్చువల్గా బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ కదా, పైన ఏమని చూడండి, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్ డిటర్మైజేషన్. సార్ మీ వాయిస్ రావట్లేదు. హలో, నా వాయిస్ వినిపిస్తుందా? నాకు నెట్వర్క్ డిస్కనెక్ట్ అవుతుంది. చూడండి, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ ఇవాళ డ్రాప్ డౌన్ చేయండి. చాలా కేర్ఫుల్ గా చేయాలి ఇవి. ప్లాంట్ అండ్ మిషనరీ, ఇవ్వండి. ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ ఇచ్చాం, ఇవ్వండి. నెక్స్ట్ కిందకి వెళ్ళిపోండి. చూడండి, రిటైర్మెంట్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్ అన్నాడు. నెక్స్ట్ కింద ఇక్కడ ఇవన్నీ అసైన్ చేయాలి. చూడండి, లాస్ మేడ్ ఆన్ అసెట్ రిటైర్మెంట్ అన్నాడు. సో లాస్ అంటే ఎప్పుడు వస్తుంది? యాక్చువల్గా మనం ఏం చేయాలండి, ఇక్కడ స్క్రాపింగ్ ఆన్ మిషనరీ ఉంది కదా, డ్రాప్ డౌన్ చేయండి. స్క్రాపింగ్ డ్రాప్ డౌన్ చేసి స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్ క్రియేట్ చేస్తాం, అది ఇవ్వాలి. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్ క్రియేట్ చేస్తాం, చూడండి. అది స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్ ఇవ్వండి. తర్వాత చూడండి, తర్వాత ఏముంది, క్లియరింగ్ అకౌంట్, రిటైర్మెంట్ లైఫ్, ఓకే. సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ సేల్ ఆఫ్ అసెట్. క్లియరింగ్ దగ్గర సేల్ ఆఫ్ అసెట్, క్లియరింగ్ అకౌంట్, రెవెన్యూ ఫ్రమ్ అసెట్ సేల్ అన్నాడు కదా, ఇక్కడ ఏం చేయాలి, సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్ ఇవ్వాలి. సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ గెయిన్ ఫ్రమ్ అసెట్ సేల్. ఇప్పుడు అసెట్ సేల్ చేస్తే గెయిన్ వస్తుంది, అంటే ఇన్కమ్ అనమాట, అంతే కదా. గెయిన్ ఫ్రమ్ అసెట్ సేల్ అన్నాడు. అసెట్ సేల్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్, గెయిన్ అంటే ప్రాఫిటే కదా, తీసుకొని ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్ ఇచ్చేసాం. నెక్స్ట్ లాస్ ఫ్రమ్ అసెట్ సేల్ అన్నాడు. లాస్ అంటే చూడండి, లాస్ అంటే డ్రాప్ డౌన్ చేసి లాస్ ఆన్ అసెట్ సేల్, గెయిన్ దగ్గర ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్ తీసుకున్నాము, లాస్ దగ్గర లాస్ ఆన్ అసెట్ సేల్. లాస్ ఆన్ అసెట్ సేల్ ఇవ్వండి, ఇచ్చారా? అది ఎంటర్ చేయండి. ప్లాంట్ అండ్ మిషనరీ, స్క్రాపింగ్, సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ అసెట్, లాస్ ఆన్ అసెట్, ఓకే, ఇలా రావాలి. నెక్స్ట్ డిప్రిసియేషన్, లెఫ్ట్ సైడ్ డిప్రిసియేషన్ చూడండి, లెఫ్ట్ సైడ్ డిప్రిసియేషన్ అని ఉంది, క్లిక్ చేయండి. డిప్రిసియేషన్, ఇక్కడ డిప్రిసియేషన్ దగ్గర డిప్రిసియేషన్ జిఎల్ అకౌంట్స్ ఇవ్వాలి. ఫస్ట్ వన్ ఏసీసీ అంటే యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. accumulating depreciation, accumulated depreciation. Next one
నెక్స్ట్ వన్ ఏముంది, ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఫర్ ది ఆర్డినరీ డిప్రిసియేషన్ కదా, డిప్రిసియేషన్ అకౌంట్ ఆన్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ వన్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. ఇంకోటి ఉంటుంది చూడండి, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. ఇవి డిప్రిసియేషన్ సంబంధించినవి. ఓకే, ఎంటర్, సేవ్, కంప్లీటెడ్. క్లియర్ కదా? ఇది దీన్ని ఏమంటారు, ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని అసైన్ చేయాలి. మనం ఏమైతే జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసామో ఆ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా అసైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. క్లియరా? షీట్ ఓపెన్ చేయండి. ఈసీసీలో ఒకసారి చేయండి, S4 HANA తర్వాత S4 HANAకి వెళ్తారు, S4 HANAలో ఫుల్ ఫ్లెడ్జ్గా చేయండి, ఇంకా అదే ఫైనల్. బట్ ఇదైనా సరిపోతుంది, ఇది 5 years ఎక్స్పీరియన్స్ వరకు సరిపోతుంది. మీరు ఒక మోర్ దాన్ 5 years అనుకోండి, S4 HANAలో చేయాలి. నెక్స్ట్ పార్ట్ 4 అండ్ పార్ట్ 5 ఉంది. పార్ట్ 4 అండ్ పార్ట్ 5, 6 మీరు చేయాలి, పార్ట్ 4 పార్ట్ 5 నేను చెప్తాను. ఓకే, దీనికన్నా ముందు ఆ థియరిటికల్ సెషన్ మీకు షీట్ ఇచ్చిన లాస్ట్ క్లాస్ ఓపెన్ చేయండి, అది మొత్తం చదివారా లేదా? పార్ట్ 4 పార్ట్ 5 రేపు చెప్తాను, అయిపోతుంది. ఇది చాట్ బాక్స్లో ఎంట్రీస్ ఉన్నాయి చూడండి, ఇవి చదవండి. చాట్ బాక్స్లో ఎంట్రీస్ కాపీ పేస్ట్ చేశాను, ఇవన్నీ కూడా మీరు చదవాలి. ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి అని అడుగుతారు ఇంటర్వ్యూలో. అసెట్ పర్చేజ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఓకేనా? అసెట్ అకౌంట్ డేటా టు, లేదంటే మిషనరీ అకౌంట్ డేటా టు వెండర్. మీకు లాస్ట్ క్లాస్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఉందా లేదా? ఇది చదివారా లేదా? డౌన్కి వెళ్ళండి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి, అసెట్ క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఇవన్నీ చెప్పాను, చదివారా లేదా? ప్రిపేర్ అవ్వాలి. ఇది చదివితేనే, ఇప్పుడు మీరు యాక్చువల్గా కాన్ఫిగరేషన్స్ చేస్తారా లేదనేది ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్, ఇవి నేను ఏదైతే మీకు నోట్స్ ఇచ్చానో చదవండి, ఇది చదివితేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. చదివితేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. మీకు ఇంకొక షీట్ ఇస్తున్నాను చూడండి, ఇది కూడా చూడండి ఒకసారి. ఇది చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. చాట్ బాక్స్లో ఉంది, ఓపెన్ చేసి చూడండి, చెక్ చేయాలి, అనాలిసిస్ చేయాలి మీరు. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏం చేసాం మనం, ఎగ్జిస్టింగ్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ నుండి క్యాలిక్యులేట్ చేసాం. అర్థమైన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఇంకా కొన్ని పాయింట్స్ కాపీ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. చాట్ బాక్స్లో కొన్ని పాయింట్స్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఈ షీట్ చూడండి, మీరు షీట్ ఎనాలిసిస్ చేయాలి. ఆ షీట్ ఓపెన్ చేయాలి ఒకసారి మేడం. ఇది కాదు. ఓకే, చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది కదా, దేనికి ఏది లింక్ అయ్యాలో మీకు అర్థమవుతుంది. ఓపెన్ చేయండి అది, చూడండి దేనికి ఏది లింక్ అయ్యింది.
అకౌంట్ డిటర్మైజేషన్ ఏం చేస్తాం మనం జిఎల్ అకౌంట్స్ మ్యాప్ చేసాం గుర్తుందా ఇప్పుడు మనం జిఎల్ అకౌంట్స్ మ్యాప్ చేసాం జిఎల్ అకౌంట్స్ ని మ్యాప్ చేసాం జస్ట్ నౌ చేసాం మనం అకౌంట్ డిటర్మైజేషన్ లింక్డ్ టు జిఎల్ అకౌంట్స్ ఫర్ ఆటోమేటిక్ పోస్టింగ్ జిఎల్ అకౌంట్స్ జస్ట్ నౌ క్రియేట్ చేసాం ఓకే ఇంకా కొన్ని ఇంకా ఇప్పుడు కాపీ పేస్ట్ చేశాను చాట్ బాక్స్ తో చూసారా అవి కాపీ పేస్ట్ చేసుకోండి నోట్స్ యాడ్ చేస్తున్నారా అసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి ఉందా టైప్ చేయండి వాట్ యు మీన్ బై అసెట్ క్లాసెస్ వాట్ యు మీన్ బై అసెట్ క్లాసెస్ లేకపోతే నోట్ చేసుకోండి నెక్స్ట్ రేపు వస్తుంది అసెట్ క్లాస్ చేసి వాట్ యు మీన్ బై అసెట్ క్లాసెస్ టైప్ చేయండి మీన్ బై అసెట్ క్లాసెస్ అసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి వెండార్ అకౌంట్ గ్రూప్స్ ఏం చేస్తుంది వెండార్ ని క్లాసిఫై చేస్తుంది డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ వన్ టైమ్ వెండార్ గ్రూప్ వెండార్ అకౌంట్ గ్రూప్ ఈస్ క్లాసిఫైయింగ్ ది వెండార్స్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ ఈస్ క్లాసిఫైయింగ్ ది కస్టమర్ సేమ్ టు సేమ్ asset classes classifying the assets asset classes ఏం చేస్తుంది classifying the assets asset classes is classifying the assets నోట్ చేసుకోండి అంటే బిల్డింగ్ అసెట్స్ మిషనరీ అసెట్స్ ఇట్లా ఉంటాయి కదా asset classes is classifying the assets asset classes is classifying the assets asset classes ఎలా ఉంటాయి బిల్డింగ్ అసెట్ క్లాసెస్ వెహికల్ అసెట్ క్లాసెస్ మిషనరీ అసెట్ క్లాసెస్ ఓకేనా అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అనేది కూడా ఒక అసెట్ క్లాసే ఫర్నిచర్ అసెట్ క్లాసెస్ అసెట్ క్లాసెస్ అండర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అసెట్స్ ఉంటాయి వెండార్ గ్రూప్స్ లో వెండార్ గ్రూప్స్ ఏం చేస్తాయి వెండార్ ని క్లాసిఫై చేస్తుంది డొమెస్టిక్ వెండార్ ఇంటర్నేషనల్ వెండార్ వన్ టైమ్ వెండార్ కస్టమర్ గ్రూప్స్ అనేవి కస్టమర్స్ ని క్లాసిఫై చేస్తాయి డొమెస్టిక్ కస్టమర్స్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ వన్ టైమ్ కస్టమర్స్ అలాగే అసెట్ క్లాసెస్ అనేది అసెట్స్ ని క్లాసిఫై చేస్తుంది సో మనం ఒక అసెట్ క్లాస్ ని క్రియేట్ చేస్తాం ఇలా మల్టిపుల్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు బిల్డింగ్ అసెట్ క్లాసెస్ వెహికల్ అసెట్ క్లాసెస్ బిల్డింగ్ అసెట్ క్లాసెస్ లో బిల్డింగ్ అసెట్స్ క్రియేట్ చేస్తాం వెహికల్ అసెట్ క్లాసెస్ లో వెహికల్స్ క్రియేట్ చేస్తాం మిషనరీ అసెట్ క్లాసెస్ ఇట్లా ఫర్నిచర్ అసెట్ క్లాసెస్ అంటారు అండర్ ది బిల్డింగ్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఉందనుకోండి బిల్డింగ్ అసెట్ క్లాసెస్ అండర్ ది బిల్డింగ్ అసెట్ క్లాసెస్ we will create the different types of the building assets okay missionary asset classes lo we will create the different types of the missionary assets vehicles unnai vehicle asset classes lo we can create the different types of the vehicles bikes cars buildings avanni create chestam avu unnaya మీ దగ్గర చూడండి పైన ఎక్కడన్నా ఉందా లేదా నేను మీకు కాపీ పేస్ట్ చేస్తాను అవి యాడ్ చేసుకోండి అక్కడ కాపీ పేస్ట్ చేశాను అవి యాడ్ చేసుకోండి అసెట్ క్లాసెస్ కింద యాడ్ చేసుకోండి
ఓకే, ఇవన్నీ నోట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఉన్నాయి మీ దగ్గర చూడండి, అసెట్ క్లాసెస్ అంటే ఏంటి, అకౌంట్ డిటర్మైజేషన్ ఉన్నాయా చూడండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఉందా లేదా అక్కడ నేను ఇచ్చిన షీట్లో ఉన్నాయా లేవా? అకౌంట్ డిటర్మైజేషన్, నంబర్ రేంజ్ ఫర్ అసెట్ మాస్టర్, స్క్రీన్ లేఅవుట్ లేదు కదా. నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్, జస్ట్ కాపీ చేయండి. సో అకౌంట్ డిటర్మైజేషన్ అంటే ఏంటి? అసెట్ క్లాసెస్ కలర్ యాడ్ చేయండి, అసెట్ క్లాసెస్ కలర్ యాడ్ చేయండి, పైన ఉంది ఆల్రెడీ. డిటర్మైజేషన్ కాదు, మీరు టైప్ చేయాల్సింది అక్కడ, అసెట్ క్లాసెస్ కలర్ యాడ్ చేయండి. తర్వాత అకౌంట్ డిటర్మైజేషన్ కలర్ యాడ్ చేయండి. అకౌంట్ డిటర్మైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? మనం చేసాం, అకౌంట్ డిటర్మైజేషన్ ఈస్ హెల్పింగ్స్ టు assign the GL account for automatic posting. Just now మన అకౌంట్ డిటర్మైజేషన్ చేసాం. With help of account determination is helping to assign the GL accounts for automatic accounting entry postings. Just now చేసాం. తర్వాత నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? If you create any asset master, one number will be generated. That number will be reflected from the number range. మీరు వెండార్ క్రియేట్ చేస్తే వెండార్కి నంబర్ జనరేట్ అవుతుంది. అలాగే ఎసెట్లో కూడా ప్రతి ఎసెట్కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. తర్వాత స్క్రీన్ లేఅవుట్, స్క్రీన్ లేఅవుట్స్ కూడా క్రియేట్ చేస్తాం కదా. డ్యూరింగ్ ది అసెట్ మాస్టర్ క్రియేషన్, విచ్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఈస్ సప్రెస్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది స్క్రీన్ లేఅవుట్. వీ కెన్ కంట్రోల్ ది అసెట్ మాస్టర్ డేటా ఫీల్డ్స్ ఫ్రమ్ స్క్రీన్ లేఅవుట్స్. స్క్రీన్ లేఅవుట్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. అర్థమైందా? నెక్స్ట్ ఇంకేం చేస్తాం? అకౌంట్ డిటర్మైజేషన్ చేస్తాం కదా, చేసామా లేదా? అయిపోయిందా? అకౌంట్ డిటర్మైజేషన్ చాట్ బాక్స్ లో ఉందా చూడండి, నేను ఫార్వర్డ్ చేస్తాను, కాపీ పేస్ట్ చేయండి. అకౌంట్ డిటర్మైజేషన్